ముల్లంగి తినడానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే స్కిన్ అలర్జీస్ వస్తాయని. సో, ఎవరికైతే పడుతుందో ముల్లంగి వాళ్ళైతే హ్యాపీగా తినండి. ఈ తీరులో ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే వంట రాని వాళ్ళు కూడా ఒకసారి చూసి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి మసాలాలని లేదు. ఈజీగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మనమైతే ముల్లంగిని తీసుకొని ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకొని, క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మనమైతే ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని అయితే వేసుకొని మొత్తాన్ని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. సో మనం ఆనియన్ అనేది ఎక్కువ ఎందుకు ఫ్రై చేయాలంటే మనము రాడిష్ అనేది ఫ్రై అవుతుంది కదా, సో అప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది. సో సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మన కర్రీ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మూత పెట్టుకొని అయితే మనం మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి అయితే ఫ్రై చేసుకోవాలి అడగంటకుండా. ఒకవేళ అల్యూమినియం గిన్నె వండే వాళ్ళకైతే ఫ్రై అనేది సరిగ్గా కాదు. సో 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది. మూత తీసి చూపించాను. సో ఇక్కడ మీ స్పైసెస్ తగ్గట్టు అయితే కారం అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏ మసాలాలు అవసరం లేదు. మీకు ముల్లంగి కనుక నచ్చకపోతే సాంబార్తో సైడ్కి అంచుగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ముల్లంగికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. మీకు తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.